హైదరాబాద్ నడిబొడ్డునో పర్మిషన్లు లేకుండా వీళ్ళు హాస్పిటల్స్ ఎట్లా నడుపుతున్నారు అనేది మీరు చూడండి. నేను 19 క్వశ్చన్ ఆర్టీఏ అడిగితే ఒక్కదానికి ఆన్సర్ లేదు. హాస్పిటల్ లేడ జిహెచ్ఎంసీలో బిల్డింగ్ ఉంది, దానికి ఏమైనా శాంక్షన్ ఉందా అని చెప్పి అడిగితే వెరిఫైడ్ సర్కిల్ ఆఫీస్ రికార్డ్ దెర్ ఈస్ నో పర్మిషన్ ఈస్ గ్రాంటెడ్ బై ద సర్కిల్ ఆఫీస్. ఇమ్మీడియట్గా ఈ బాలరాజు నాయుడు అనేటువంటి డాక్టర్ అంతా తీసుకుపోయి లోపటేయాలి. వెరిఫై చేసి నో రికార్డ్ బిల్డింగ్ ప్లాన్కి సంబంధించింది. బిల్డింగ్ పర్మిషన్ ఆఫ్ జిహెచ్ఎంసీ యూజ్ ఆఫ్ ద హాస్పిటల్ యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందంటే నో పర్మిషన్. ఎంత ఘోరానికి బాలరాజు నాయుడు అయినటువంటి ఓనస్ హాస్పిటల్ రోబోటిక్ అని చెప్పి పెట్టి అడ్డగోలిగా డబ్బులు వేస్తూ అడ్డగోలిగా మాట్లాడుతూ పేషెంట్లతో మిస్బిహేవియర్ చేస్తూ ఇలాంటి దోపిడి దొంగలు హాస్పిటల్స్ కానీ వాళ్ళ యొక్క బిజినెస్ లావాదేవీలను కానీ నడుపుతూ ఉంటే ఈ నగరం అభివృద్ధికి వీళ్ళు ఎక్కడ కూడా ఉపయోగపడట్లేదు. ఈ సిగ్గుదాపిన వాళ్ళు ఇట్లా పర్మిషన్ లేకుంటే ఏం చేస్తారు మరి? ఎందుకు ఇమ్మీడియట్ గా జిహెచ్ఎంసీ సుమోటోగా తీసుకోండి, లేకుంటే మీ అందరి మీద కేసులు అయితే తీసుకొని హాస్పిటల్ క్లోజ్ చేయాలి. ఎంబడే ఓనస్ హాస్పిటల్ ని ఇమ్మీడియట్ గా మూసివేయాలి. అన్ని పర్మిషన్లు వచ్చినాకనే తెరవాలి, లేకపోతే పెద్ద ఎత్తున యుద్ధం అవుతుంది దీని మీద.